నా ప్రాణ భయమే నా విజయానికి మూలం అంటాడు వన్ ఆఫ్ ద బెస్ట్ అథ్లెటిక్స్ ఆఫ్ ఇండియా మిల్ఖా సింగ్. ఎస్, ఎంతమంది మీరు ఈ మిల్ఖా సింగ్ పేరు విన్నారో నాకైతే తెలియదు. బట్ మనందరికీ చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి ఈ మిల్ఖా సింగ్. 1929 1929లో జన్మించిన ఇతడు చిన్నతనంలోనే బాల్యంలో తన తల్లిదండ్రులను, సోదరులను, ఇతర బంధు వర్గాలను, మిత్రులను కోల్పోయాడు. భారతదేశ విభజన సమయంలో జరిగిన కొట్లాటల్లో తన కళ్ళ ముందే పసి బాలునిగా ఉన్నప్పుడు తన కళ్ళ ముందే తన తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెల్ని, బంధుమిత్రులను అతి దారుణంగా చంపడం తన కళ్ళారా చూశాడు. ఆ మనోవేదన, ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి తప్పించుకోవడానికి తను పరుగు అనే ఆయుధాన్ని ఒక్కటినే తీసుకొని పరుగు లంకించాడు, ఉరికాడు అండ్ ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అనాథగా మిగిలాడు. ఆ వేదననే తన బలంగా ఆయుధంగా తీసుకొని పరుగు పందెంలో అతను ఆసియా క్రీడల్లో 4 బంగారు పతకాలను సాధించాడు. అలాగే 1960 రోమ్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో జస్ట్ జస్ట్ 0.1 సెకండ్, జస్ట్ ఇమాజిన్, 0.1 సెకండ్ తేడాతో తను పథకాన్ని కోల్పోయాడు. బట్ తన మనోబలాన్ని మాత్రం కోల్పోలేదు. ఆ పరుగుతో ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. దట్ ఈస్ వాట్ ఈస్ మిల్ఖా సింగ్. సో ఈ మిల్ఖా సింగ్ మిలిటరీలో చేరాడు. సైన్యంలో చేరిన తర్వాత చాలా క్రమశిక్షణతో, నిబద్ధతతో తను అనుకున్న ధ్యేయాన్ని సాధించడానికి నిరంతరం కష్టపడ్డాడు. భారతదేశానికే కాక ప్రపంచంలోనే ది బెస్ట్ ఒలింపిక్గా పేరు తెచ్చుకున్నాడు. ప్రపంచం మొత్తానికి స్ఫూర్తిగా నిలిచాడు. సో మనం అలా స్ఫూర్తిదాయకంగా మన జీవితాన్ని గడుపుకోవడానికి మనల్ని అడ్డుకుంటున్నటువంటి ఆ మనోవేదన ఏంటి? మనం ఎందుకు స్ఫూర్తిదాయకంగా నిలబడలేకపోతున్నాము? మన గోల్స్ని అచీవ్ చేయలేకపోతున్నాము? మనలో అటువంటి బలీయమైనటువంటి, బలమైనటువంటి మనోవేదన అనేది మనకుందా? సో మన పెయిన్ని ప్లెజర్గా మార్చుకోవచ్చా? మార్చుకోవటమే కాదు, స్ఫూర్తిగా నిలబెట్టుకోవచ్చా? స్ఫూర్తిగా నిలబడొచ్చా? ఇవన్నీ మన మదిలో మెదులుతున్నటువంటి క్వశ్చన్స్, ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు మనమే సృష్టించాలి. మన మనోవేదన్నే ఇంధనంగా మార్చుకొని మనం అనుకున్నటువంటి గోల్ని అచీవ్ చేయడానికి, ఆయుధంగా ఉపయోగించుకోవడానికి స్టెప్ బై స్టెప్, అడుగుతో అడుగు, పరుగులో పరుగు వేసుకుంటూ అతను ఏ విధంగా అయితే ప్రపంచాన్ని జయించాడో మనము కూడా అలాగే ఒక్కొక్క స్టెప్ 1 స్టెప్ ఎట్ ఎ టైం అంటూ ఒక్కొక్క స్టెప్ ముందుకు వేసుకుంటూ మన జీవితం అనే పరుగు పందెంలో మనము విజయాన్ని సాధించాలి. ఆ సాధించడానికి మీకేదైనా సహాయ సహకారం కావాలంటే ఆల్వేస్ అప్రోచ్ మీ. యువర్ కోచ్ గిరిధర్ కుమార్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద బెస్ట్.